ఎస్ మాధవి హియర్. ఏం వసు విజయ్ ప్రసవించిందా? చాలా సంతోషం. తల్లి బిడ్డ కులసారి ఉన్నారా? అది సరే, రవి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? రవి ఆనందం ఇంత అంత కాదు. వాడు పురిటి మంచం వదిలి యువతలకు రావటం లేదు. అది కాదు వాసు, మనసులో బాధ చెప్పుకోవడానికి వాడికి మాట కూడా లేదు. అందుకే. నాకు తెలుసు మాధవి, రవిని గురించి నువ్వేమీ ఆందోళన పడక్కర్లేదు. హీ విల్ బి ఆల్ రైట్. నేను చూసుకుంటానుగా. ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఇవే ఆటలు. ఒక మూల బిడ్డను చంపేస్తూ పోవైకి చెప్తున్నా నీ కదా. పొలబెట్టి అమ్మో ఎంత పని చేస్తావు? ఏం పాప ఏం చేశాడు? బిడ్డ గొంతు మీద చేసి నొక్కేస్తున్నాడమ్మా. ఏమిటే మళ్ళీ ఆ గదిలో వెళ్ళాడా? వెళ్ళడం ఏంటమ్మా, గబ్బులలో అక్కడే పట్టుకు తిరుగుతున్నాడు. ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పా ఆ గదిలో వెళ్ళదని? రాకే బాబు నిలబెట్టావా? పెట్టాడమ్మా. जो अच्युतानंद जो जो मुकुंदा लाली परमानंद राम गोविंदा जो जो तोलुत ब्रह्मांडंबु तोट्टेगा विंची नालुगु वेदमुल गोलुसुल मरिंची जो 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 అయ్యో 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 వీడిది అసలే దిష్టికళ్ళమ్మా. మీరు చూస్తుండగా బిడ్డకు పాలు పట్టకండి, వంట పట్టవు. ఎరా అక్కడ వదిలించుకునిస్తే ఇక్కడ తయారయ్యావు సరేలాగా. ఇదంతా ఆయన నిర్వాహమే. మీ బావగారు చేసే ఒకటమ్మా, వీడిని తెచ్చి నెత్తిని పెట్టారు. గంటి గంటికి తల్లికి ఫోన్లు, వీడు క్షేమంగానే ఉన్నాడని వార్తలు. చూస్తానే తీసుకెళ్ళు. పాలు పట్టేటప్పుడు కాస్త అటు ఇటు చూసుకుని పట్టాలి. నీకే చెప్పేది. ఎన్నిసార్లు చెప్తారండి ఆ విషయం? మాధవి నువ్వు చెప్పు. రాజు ఒకసారి వెళ్ళి విజయం చూసిరా, లేకపోతే బాగుండదు. నా మాట విను. అలాగే అమ్మా. మళ్ళా దాపురించావు. అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందా? బాబా ఏం జరిగింది? మీరు అలా పాపను వదిలేసి వెళ్ళండి. వీడు అడ్డాన్ని గడ్డి పెట్టి బిడ్డను చేతులారు చంపేస్తాడు. చూడండి ఏం పెడుతున్నాడు. నీకు సిగ్గులేదు అయిపోయాడు. ప్రాణం తీసేస్తున్నాడు. ఇంకా ఏం చేయాలమ్మా? కాస్తుంటే బిడ్డ దక్కేది కాదు. బాబా వీడిని తీసుకొని ముందు గర్లో పెట్టి తాళం పెట్టేస్తాను. అదే కొరసగా నీకు ఉండదు. అంతవరకు వచ్చిందా? ఏ కూర్చో వాడు రండా పడుకో. నువ్వు 10 మళ్ళీ ఇంట్లో గడి పెట్టావో నీ ప్రాణం పడేస్తాను. ఎందుకని దానికొస్తారు? ఎందుక? దాని ముందు వీడు రండా కొడుక. అవును, అది అన్న దాంట్లో తప్పే ఉంది. ఒక ఆడదానికి పెళ్లి కాకముందే పుట్టినవాడు రెండా కొడుకు కాక ఇల్లాలు కొడుకు అవుతాడా? అసలు వాడి తల్లి ఎవరో తెలుసా? ఆ డాక్టర్ అమ్మ. వాడి తండ్రి ఎవడో తెలుసా? నీ మొగుడు. అంటే అది నా కాపురానికి ఎసరు పుట్టిందన్నమాట. నీ కాపురానికి ఎసరు పెట్టలేదు, నీ కాపురం నిలబెట్టింది. ఆవిడ దయదలకపోతే మన పెళ్ళి అయ్యేది కాదు. ఆనాడే నువ్వు ఏనుతులోనే పడి చచ్చేదాన్ని. అంటే మీ ఇద్దరికి అప్పటి నుంచి సంబంధం? అవును, మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం.
పరీక్షలయ్యాక పెళ్లి చేసుకుందామని దేవుని ముందు ప్రమాణం కూడా చేసుకున్నాం. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏనాడూ లేదని మీ నాన్నతో ఆనాడే ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు మీ నాన్న వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మేనల్లుడిని చిన్నప్పటి నుంచి పెంచాను. అల్లుడిని చేసుకుందామని ఎంతో ఆశించాను. వాడికిచ్చి చేయకపోతే నా కూతురు నూతులో దూకి చస్తానంటోంది. నా బిడ్డను కాపాడు, నా ఇంటిని నిలబెట్టు తల్లి అని ఆవిడ దగ్గర దేవురించి ఏడ్చాడు. అప్పటికే ఆవిడ గర్భవతి అన్న సంగతి నాకు తెలియకుండా దాచి తన బతుకు, సుఖం, సంతోషం సర్వం త్యాగం చేసి నన్ను బలవంతంగా ఒప్పించి నా చేత నీ మెల్లో తాళి కట్టించింది. అప్పుడే ఆవిడ గర్భవతిని తెలిసి ఉంటే మీ నాన్న ఏడ్చినా, నువ్వు నూతులో దూకి చచ్చినా నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. నా బిడ్డకి దుర్గతి పట్టేది కాదు. రాజ్యం, ఇప్పటికైనా నిజం తెలుసుకుని బుద్ధి తెచ్చుకో. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సాటి ఆడద నీ కోసం చేసిన త్యాగం విలువ అణుమాత్రమైనా నువ్వు గ్రహించగలిగిన రవిని నీ సొంత బిడ్డగా చేరదీసి నీ కడుపు కాల్చినందుకు దేవుడు కనికరించి ఇచ్చిన వరంగా ఎంచి వాడిని ఆదరించు. అంతే. రవి 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 విజయ రవి ఎక్కడ? చూస్తాను. రవి 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 పాపేది బాబు ఎక్కడా? ఎక్కడ కనపడలేదు. ఏమైనా రవి? బాబా అక్క, పాప కూడా కనపడలేదు. మాధవి, రవికి యాక్సిడెంట్ జరిగింది. ఎస్ డాక్టర్, మీరు త్వరగా రావాలి. ఎస్, ఎమర్జెన్సీ, ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమిటి మాధవి? వెళ్ళి చూద్దామండి. రాజన్న, ఎందుకు ఇంకో డాక్టర్ వచ్చాడు? ఏం లేదమ్మా, అమ్మగారికి భయం వేసి. రవి చచ్చిపోతాడనా? లేదమ్మా లేదమ్మా, రవి చచ్చిపోడమ్మా, చచ్చిపోడు. చిన్న పాపకి ఏం రాలేదమ్మా, కానీ రవి బాబే. అక్క,
నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. మీ పవిత్ర అనుబంధాన్ని శంకించి ఈనాడు నీ కన్న బిడ్డకే ముప్పు తెచ్చాను. అక్క, నా ప్రాణం తీసుకునైనా రవి ప్రాణం కాపాడు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మరేం పర్వాలేదు, హీఈస్ ఆల్ రైట్. డాక్టర్ మాధవ్ అనవసరంగా కంగారు పడ్డారు. వెరీ షీ ఈస్ టేకింగ్ రెస్ట్. దట్స్ ఆల్ రైట్. డోంట్ డిస్టర్బ్ హర్. కమ్ ఆన్, యూ కెన్ సీ హిమ్. ఆశ్చర్యంగా ఉంది కదా, యాక్సిడెంట్ వల్ల అనుకోని మేలు జరిగింది. ఆ షాక్లో అతనికి మాట వచ్చింది. డాక్టర్ మాధవ్తో చెప్పండి, నేను కూడా ఫోన్ చేస్తాను. వస్తాను. బాబు ఇంకోసారి బాబు, ఇంకోసారి బాబు. ఏం బాబు? అమ్మ ఎక్కడ? అమ్మా బాబు. అవును. భగవంతుడు బాబును మనకి దక్కించాడమ్మా. అంతే కదమ్మా, మాటను కూడా ఇచ్చాడు. అమ్మా రెండమ్మా దూతరు కానీ. అవునమ్మా, మన రవి మాట్లాడుతున్నాడు మాధవి. అమ్మా అని పిలుస్తున్నాడు మాధవి. అవునమ్మా మాధవి కూతురు. అవునమ్మా. మాధవి, అమ్మా మాధవి, 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 మాధవి. నేను చచ్చిపోతున్నది ఎవరిని సాధించటానికి కాదు. అసలు నాకు ఈ ప్రపంచంలో శత్రువులు అంటూ లేరు, ఒక్క భగవంతుడు తప్ప. నేనే జన్మలోనూ మహాపరాధం చేశాను. అందుకే ఆయనకు మొదటి నుంచి నా మీద కక్ష. బ్రతికినన్నాళ్ళు అడుగడుగునా నన్ను సాధిస్తూనే ఉన్నాడు. ఆశ చూపినట్టే చూపి మళ్ళీ దీపం కొడిగట్టిస్తున్నాడు. అయినా మొండిదాన్ని గనక అన్నిటికీ తట్టుకుని అలాగే ఉండిపోయాను. ఇక ఇలా లాభం లేదని
ఇప్పుడు నా బిడ్డ మీద కన్ను వేశాడు. వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేస్తే జీవితాంతం కుళ్ళి కుళ్ళి కృషించి చూస్తానని, అలా తన కక్ష తీర్చుకోవచ్చని ఆయన ఆశ. డాక్టర్గా ఎన్నో చావులు చూశాను, కానీ ఒక ఆడదానిగా ఒకరి చావంటే నాకు భయం. అందులోనూ కన్న బిడ్డ భరించలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక నాకే భయము బాధ లేదు. ఆ దేవుడు నన్ను ఇంకేమీ సాధించలేడు. నేనే ఆయన్ను సాధించాను. ఆయన మళ్ళీ ఓడిపోయాడు. నేనే గెలిచాను. మాధవి, 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 మాధవి. పతిత పావన దీన జనావన ప్రేమ నిధాన పాహి మాం. పతిత పావన దీన జనావన ప్రేమ నిధాన పాహి మాం. నీ ఒడిలో ఒదిగే పాపలం పాహి మాం, పాహి మాం. నీ అడుగుల వాలే పువ్వులం పాహి మాం, పాహి మాం. పాహి మాం, పాహి మాం. పాహి మాం, పాహి మాం. కారుణ్యసిన్ధు. సుప్రభాతము శుభకరము, సుప్రభాతము శుభకరము, సుప్రభాతము శుభకరము.